గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో పౌర సరఫరాల శాఖకు చెందిన రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పేర్ని నాని కుటుంబం 7 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లింది. పేర్ని నాని కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇప్పటికే నాని అనుచరుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఏపీ హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మచిలీపట్నం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాది పేర్ని నానికి సన్నిహితుడని ప్రభుత్వం గుర్తించింది. మరో పీపీని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోర్టు తీర్పును బట్టి పేర్ని నాని బయటకొచ్చే అవకాశం ఉంది. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇవాళ రేపో నాని కుటుంబ సభ్యులకు లుకౌట్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో పౌర సరఫరాల శాఖకు చెందిన రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పేర్ని నాని కుటుంబం 7 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లింది. పేర్ని నాని కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, పేర్ని నాని కుటుంబానికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? యాదవస్న ఏదైతే గత 7 రోజులుగా పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. ఏదైతే వారికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ గోడౌన్స్ ఉన్నాయో గోడౌన్స్ లోని రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది అక్రమ రవాణాకు గురైనట్లుగా గుర్తించినటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా పేర్ని నాని కుటుంబం అంతా కూడా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిందనే చెప్పాలి. పేర్ని నాని వైఫ్ కి సంబంధించినటువంటి పేరు మీద ఈ గోడౌన్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఆవిడ పేరు మీద కేసు నమోదు అవడంతో పూర్తిగా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు దీనికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తు అయితే ఆగిపోయిందని చెప్పాలి. అయితే వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు ఎక్కడికి కూడా అందుబాటులోకి రాకపోవడంతో అనేక విమర్శలు అయితే వస్తున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే 7 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా పోలీసులు కూడా అంత పెద్ద శ్రద్ధ చూపించడం లేదు అనే విమర్శలు అటు తెలుగు తమ్ముళ్ళ నుంచి జనసేన నాయకుల నుంచి వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే జిల్లా కోర్టుకి సంబంధించినంత వరకు కూడా అక్కడ కూడా బెయిల్ పిటిషన్ అనేది దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు అనుగుణంగా ఈరోజు కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తర్వాత వారు మళ్ళీ తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే పోలీసులకి చిక్కకుండా తిరుగుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఈ రోజు రేపు ఏదైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే హైకోర్టు తీర్పుని అనుగుణంగా పేర్ని నాని కుటుంబ సభ్యులు అడుగులు వేస్తారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. గత 7 రోజులుగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా కృష్ణా జిల్లా కీలక నాయకుడిగా పేరుగాంచినటువంటి పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా పేర్ని నాని పాల్గొకపోవడము, తన కుటుంబ సభ్యుల పైన వచ్చినటువంటి ఈ కేసులు ఏవైతే నమోదు చేశారో పోలీసులు సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి గోడౌన్స్ లో ఖచ్చితంగా ఏదైతే రేషన్ బియ్యం అక్రమ మాఫియా పైన ప్రస్తుతం ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో వీరెవరు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పటి వరకు కూడా వీరిని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు కూడా చొరవ తీసుకోలేదు. జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి గంగాధర్ పైన కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు తీర్పుకు అనుగుణంగా దీనికి పోలీసుల చర్యలు ఉండే అవకాశం ఉంది. అటు జిల్లా కోర్టులోను ఇటు హైకోర్టులోను కూడా ముందస్తు బెయిల్ పిటిషన్స్ అయితే దాఖలు చేయడం జరిగింది. జ్యోత్స్న. కాంతి.